ఈ క్యాన్సర్ ఎన్ని రకాల క్యాన్సర్లు ఉండొచ్చు సార్? మొత్తం మీద ఈ ఆర్గాన్స్కు వచ్చేటటువంటి ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు, దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు? బ్లడ్ క్యాన్సర్ అని కానీ అవయవాలకు సోకిందని కానీ చెప్తూ ఉంటారు కదా, వాటిని ఏ విధంగా లక్షణాలు బయటపడుతుంటాయి? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? ఏదైనా వ్యాధికి రోగము సోకక ముందు, సోకిన తర్వాత వెంటనే స్పందించి డాక్టర్ దగ్గరని కలవడం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. బాగా ముదిరిన తర్వాతనే మీ దగ్గరకు వస్తుంటారా? ముందే వచ్చే వాళ్ళు కూడా ఉంటారా? ఏ విధంగా ఉంటారు? సో ఇప్పుడు మనం గమనిస్తే, సో మన దేశంలో గత 10 సంవత్సరాలుగా క్యాన్సర్ అనేది ఒక ఎపిడమిక్ లాగా, అంటే మహమ్మారి లాగా తయారవుతూ ఉంది. గవర్నమెంట్ కూడా దీని వైపు నుంచి చాలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ మొదలు పెట్టున్నారు. సో ఇప్పుడు మనకి కమ్యూనిటీలో ప్రివెన్షన్ అంటే ముందస్తు జాగ్రత్తగా తీసుకెళ్లే ప్రక్రియ గవర్నమెంట్ మొదలుపెట్టింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా. దీనిలో భాగంగా రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రాము, ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్, ఆ తర్వాత ఓరల్ క్యాన్సర్కి సో దానికి రెగ్యులర్ ఎవాల్యుయేషన్. సో ఇది మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, తర్వాత సో టెరిషరీ హెల్త్ సెంటర్ కానీ, సబ్ సెంటర్స్లో కూడా మొదలు పెడుతున్నారు. సో లాస్ట్ 4-5 నెలలుగా ఈ ప్రక్రియ మొదలైంది. సో ఇవి మనకు వచ్చే క్యాన్సర్లలో 50% క్యాన్సర్లు ఇవే ఉంటున్నాయి. సో ఈ మనము దగ్గరలోని సబ్ సెంటర్ కానీ, పిహెచ్సిలో కానీ నోటి క్యాన్సర్ కానీ, లేదంటే మనకి అదే పుండ్లు కానీ, లేదంటే ఇది యూరిన్ వెళ్ళే దగ్గర బ్లీడింగ్ కావడం కానీ, లేదంటే రొమ్ములో కణితి కానీ, ఇట్లాంటివి ఏమన్నా మనకు కనిపించినప్పుడు దగ్గరికి సబ్ సెంటర్లో కానీ పిహెచ్సిలో కానీ వెళ్తే వాళ్ళు చూసి మీకు తగు నిపుణులకి వాళ్ళకు రెఫర్ చేస్తారు. రెఫర్ చేసినప్పుడు మనం సులువుగా దాన్ని కనిపెట్టచ్చు.